హై వ్యూవర్స్, కొద్ది రోజుల క్రితం రంజాన్ పండుగ చక్కగా జరిగింది. ఆ రంజాన్ పండుగకు ముందు గోవాలో జుబేర్ ఖాన్, అఫీన్ ఖాన్ అని ఇద్దరు అన్నదమ్ములు చనిపోయి ఉన్నారు. వాళ్ళ పక్కనే రుక్సానా అని వాళ్ళ అమ్మ కూడా పడి ఉంది. ఈమెడ రుక్సానాని ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. లక్కీలీ తను బతికింది. ఈ జుబేర్ ఖాన్, అఫీన్ ఖాన్ ఎలా చనిపోయారు ఏంటి అన్నప్పుడు ఈ రుక్సానా భర్త చెప్పింది ఏంటంటే, అయ్యా ఈ తల్లి ఆ కొడుకులు ఇద్దరు ఈ రంజాన్ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నమాజ్ చేస్తారు కదా, దానికి ముందు ఆర్ దాని తర్వాత నాకు కరెక్ట్గా ఐడియా లేదండి ఆ టర్మినాలజీ. యాక్చువల్గా రంజాన్ అప్పుడు ఎర్లీ మార్నింగ్ వాళ్ళు తింటారు, ఆ తర్వాత ఇంక డే అంతా ఫాస్టింగ్, మళ్ళీ ఈవినింగ్ నమాజ్ అయ్యి మళ్ళీ అప్పుడు తింటారు. అలా వీళ్ళేం పెట్టుకున్నారు, మార్నింగ్ నమాజ్ తర్వాత ఒక్క ఖర్జూర పండే తినాలి. అదే కటిక ఉపవాసం. మరి వీళ్ళకి ఎవరు చెప్పారేంటో కానీ ఫాలో అయ్యారు బ్లైండ్గా. చూడండి, ఏ మతంలో అయినా సరే ఇట్లాంటి గుడ్డిగా ఉండేవి ఎవడెవడో చెప్తా ఉంటాడు, ఇంత కఠినంగా ఉంటేనే అదేనే. హిందువులలో కూడా దేవుడా కఠినాది కఠిన ఉపవాసాలు ఉండేసి చచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ క్రైస్తవుల్లో కూడా ఈ ఆఫ్రికా కంట్రీలో మొన్న ఈ మధ్య ఇటువంటి చెత్త ఏదో పెట్టేసి పాపం అమాయకులను చంపేసి ఉన్నారు ఉపవాసం పేరుతోనే. ఇదిగో ఇక్కడ ఇప్పుడు వీళ్ళకి మరి ఎవరు చెప్పారేంటో కానీ ఈ జుబేర్ ఖాన్, అఫీన్ ఖాన్ వచ్చేసి ఓన్లీ ఒక ఖర్జూర పండే తినున్నారు. అలా నెల రోజుల్లో ఆల్మోస్ట్ ఎక్కువ డేస్ ఉన్నారు. ఆ తర్వాత స్పృహ పడిపోయి ఉన్నారు. ఆ పక్కనే రుక్సానా కూడా పడి ఉంది. వీళ్ళు చేసి ఉపవాసం చూసి వద్దురా బాబు నాకు అని చెప్పేసి రుక్సానా భర్త దూరంగా ఉంటూ ఉన్నాడు. ఓ రోజు ఎప్పట్లాగే వచ్చి చూస్తే రుక్సానా స్పృహ పడిపోయింది. ఈ జుబేర్ ఖాన్, అఫీన్ ఖాన్ అసలు స్పృహలో కూడా లేరు. చెక్ చేసి చనిపోయినారు. పోలీసు కంప్లైంట్ చేశారు. వాళ్ళు వచ్చి విచారణ చేశారు. ఫైనల్లీ పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. ఏమని? కఠిన ఉపవాసం చేయటం వల్లే వీళ్ళు చనిపోయారు. గోవా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ఈ విషయం చెప్పారు. వీడియోకి ఇంటెన్షన్ మీకు అర్థమవుతుందా? అయ్యా స్వామి, మీరు ఏ మతమైనా కావచ్చు, మీరు తినేది దేవుణ్ణి తలుచుకొని తినండి, మితంగా తినండి, ఏం కాదు. మీరు తినేది 10 మంది పెట్టాలనుకుంటే హ్యాపీగా పెట్టండి ఆకలిగా ఉన్న వాళ్ళకి. అంతేగాని దేవుడి పేరు చెప్పి ఉపవాసాలు అని చెప్పి తిని తినకుండా కనుక ఉండే ఇటువంటి కఠిన ఉపవాసాలు పిచ్చి పిచ్చి కనుక చేస్తే చనిపోవటం తప్ప అది దేవుడి దగ్గర వెళ్ళటం కాదు. అండ్ బంగారు అంటే భవిష్యత్తుని మీరు అన్యాయంగా దూరం చేసుకున్నట్టు. మీకు అర్థమవుతుందా? మరలెక్కడ దరిద్రం. కఠిన ఉపవాసం చనిపోయారు, ఇంకా సాక్షాత్ అల్లా దగ్గరికి వెళ్తారని అనుకుంటారేమో. అంటే ఉండదయ్యా. హిందువులలో కూడా, ఈవెన్ క్రైస్తవులలో కూడా, మన మధ్య క్రైస్తవులు అదే కదా, ఉపవాసం మీరు చనిపోయారా దేవుడి దగ్గరికి వెళ్తారని చెప్పేసి పెచ్చన కూడా చెప్పేసి చంపేసాడు జనాలను. హిందువులలో కూడా మీరు కఠిన ఉపవాసం ఉన్నారా, చనిపోయారా దేవుడి దగ్గరికి వెళ్తారని చెప్పేసి పిచ్చపిచ్చకాలు చెప్తా ఉంటారు. అరే నాయన, ఈ కఠిన ఉపవాసాలు ఏమొద్దురా బాబు, మితంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి, దేవుని సేవలో తరించండి. మాధవ సేవే మానవ సేవ అనుకున్నట్టయితే, సారీ, మానవ సేవే మాధవ సేవ అనుకున్నట్టయితే మనుషులను బాగా ప్రేమించండి, గొప్పగా వాళ్ళని హ్యాపీగా చూసుకోండి. బట్ ఇక్కడ అన్నదమ్ములు చనిపోవడం చాలా చాలా బాధాకరం. ఇటువంటి మన దేశం అన్ని మతాలలో ఉన్నారు, అది ఇంకా దారుణం.